హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఇండియాలో సినిమా డైరెక్టర్లలో శంకర్ ఒకరు. ఈయనకు పెద్దగా స్టోరీలు అవసరం ఉండదు. సామాజిక సమస్యలే శంకర్ సినిమాలకు ఆయువు పట్టు. సోషల్ ప్రాబ్లమ్స్కు కమర్షియల్ హంగులు దిద్ది మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ను మెప్పించడంలో ఆయనే సాటి. దక్షిణాది సినిమాలతో హోల్ ఇండియా మాట్లాడుకునేలా చేసిన దర్శకుడు శంకర్. అంతేకాదు, ఇప్పటి వరకు తమిళ్ డబ్బింగ్ సినిమాలతో పలకరించిన ఈయన తొలిసారి డైరెక్ట్గా రామ్ చరణ్తో నిర్మిస్తున్న సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. సో ఆయన రియల్ స్టోరీ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో శంకర్కు ప్రత్యేక స్థానం ఉంది. ఫస్ట్ సినిమాతోనే స్టార్ డైరెక్టర్గా ఎదిగాడు. ఆయన సినిమాలకు ఎంత ఖర్చు పెడితే నిర్మాతలకు అంత లాభం. అందుకు ఆయన తెరకెక్కించిన సినిమాలే నిదర్శనం. అలాంటి శంకర్ 1963 ఆగస్టు 17న తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లా కుంభకోణంలో జన్మించారు. తల్లి ముత్తులక్ష్మి, తండ్రి షణ్ముగన్. కుంభకోణంలోనే స్కూలింగ్ను కంప్లీట్ చేసిన శంకర్ చెన్నైలో మెకానికల్ ఇంజనీర్గా పనిచేశారు. చిన్నతనం నుంచి చాలా డిఫరెంట్గా ఆలోచించేవారు. కాలేజీలో చదువుతున్న సమయంలో యాక్టింగ్ స్కూల్లో చేరారు. ఆ తర్వాత మిత్రులతో కలిసి వందల నాటకాలు వేశారు. అయితే ఓ నాటకంలో శంకర్ యాక్టింగ్ను చూసి నచ్చడంతో విజయ్ తండ్రి దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ సినిమాలో ఆఫర్ ఇస్తా అన్నాడు. కానీ శంకర్ మాత్రం తనకు యాక్టర్గా ఛాన్స్ వద్దని రైటర్గా లేదంటే అసిస్టెంట్ డైరెక్టర్గా ఛాన్స్ ఇవ్వాలని కోరారట. అప్పుడు చంద్రశేఖర్ ఫస్ట్ ఒక సినిమాలో కామెడీ రోల్ చెయ్యి, ఆ తర్వాత నువ్వు కోరినట్లే ఛాన్స్ ఇస్తానని చెప్పడంతో శంకర్ కూడా ఓకే అన్నారు. ఆ తర్వాత ఇచ్చిన మాట ప్రకారం జై శివశంకర్ అనే చిత్రానికి శంకర్కు అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చారు చంద్రశేఖర్. అలా అసిస్టెంట్ డైరెక్టర్గా కొనసాగుతూనే కొన్ని కథలను రాసుకున్నాడు శంకర్. ఆ తర్వాత డైరెక్టర్ చంద్రశేఖర్ టీం నుంచి బయటకు వచ్చేశారు. అదే సమయంలో ఓ ప్రొడ్యూసర్ మంచి కథలు ఉంటే చెప్పు, సినిమా తీద్దామని అనడంతో జెంటిల్మ్యాన్ స్టోరీ వినిపించారు. అది ప్రొడ్యూసర్కు నచ్చడంతో హీరో వేటలో పడ్డారు. ఆ సినిమాను ముందు శరత్ కుమార్తో తీయాలనుకున్నారు, కానీ ఆయన డేట్లు ఇవ్వలేదు. ఆ తర్వాత కమల్ హాసన్, రాజశేఖర్ వంటి వారిని కలిసిన డేట్లు దొరకక నో చెప్పారట. అనంతరం అర్జున్ దగ్గరికి వెళ్ళారు. ఆయన కూడా నో చెప్పారు. కానీ శంకర్ మాత్రం ఒకసారి స్టోరీ వినిపించారు. స్టోరీ నచ్చడంతో ఓకే చెప్పారు అర్జున్. కట్ చేస్తే జెంటిల్మ్యాన్ సూపర్ హిట్. జెంటిల్మ్యాన్ అప్పటి వరకు సౌత్ ఇండియా రికార్డులన్నింటినీ బ్రేక్ చేసేసింది. శంకర్ డైరెక్షన్కు, యాక్షన్ కింగ్కు అర్జున్ నటనతో పాటు రెహమాన్ మ్యూజిక్ కూడా తోడు కావడంతో జెంటిల్మ్యాన్ ఒక రేంజ్ హిట్ సాధించింది. ఒక్క తమిళ్లోనే కాదు, తెలుగు, కన్నడ, హిందీలో కూడా డబ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. దీంతో శంకర్ పేరు మారుమోగిపోయింది. ఈ మూవీ తర్వాత దర్శకుడిగా వెనుతిరుగు తీసుకోలేదు. ముఖ్యంగా లంచగొండితనంపై శంకర్ రూపొందించిన సినిమాలు ఆయనకు ఎనలేని ఖ్యాతిని తీసుకొచ్చి పెట్టాయి. తన మొదటి చిత్రంలో ఓ పాటలో కనిపించిన ప్రభుదేవతో ఆయన తెరకెక్కించిన ప్రేమికుడు సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషన్. అత్యంత భారీ బడ్జెట్తో సినిమాలు తెరకెక్కించడంలో శంకర్ రూటే వేరు. ఆయన సినిమాలకి భారీ బడ్జెట్ కంపల్సరీ. సినిమా ఏదైనా అందులో ఒక రేంజ్ ఉండాల్సిందే. తొలి సినిమా జెంటిల్మ్యాన్ నుంచి మొన్నటి 2.0 వరకు ఆయన చిత్రాల్లో రిచ్నెస్ ఉట్టిపడుతుంది. స్టోరీ డిమాండ్ వరకు ఖర్చు బాగా పెట్టిస్తారు. మూవీలో నిర్మాతలు పెట్టిన ప్రతి పైసా అన్ని ఫ్రేముల్లో కనబడుతుంది. దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ శంకర్. ముఖ్యంగా అవినీతికి వ్యతిరేకంగా శంకర్ తీసిన భారతీయుడు సంచలనం సృష్టించింది. అవినీతికి విసిగి వేసారిన ఒక భారతీయుడు ఎలా రియాక్ట్ అయ్యాడో చూపించి కమర్షియల్గా బిగ్ హిట్ సాధించారు. భారతీయుడు మూవీలో కమల్ హాసన్ను 2 విభిన్న గెటప్లలో చూపించి మెప్పించారు శంకర్. ఈ సినిమా ద్వారా కమల్ హాసన్ 3వ జాతీయ అవార్డు సాధించాడంటే ఆ ఘనత శంకర్దే. ఎంత గొప్ప నటులైనా వారిలోని యాక్టింగ్ టాలెంట్ పూర్తిగా బయటపడేది దర్శక ప్రతిభతోనే. ఆ టెక్నిక్ తెలిసిన బెస్ట్ డైరెక్టర్ శంకర్. ప్రశాంత్, ఐశ్వర్య రాయల్తో తెరకెక్కించిన జీన్స్ మూవీలో అప్పటి గ్రాఫిక్స్తో పాటు ప్రపంచంలోని 7 వింతల దగ్గర ఈ చిత్రాన్ని పిక్చరైజ్ చేసిన తీరును ఇప్పటికీ అద్భుతమే. రాజకీయాలపైన శంకర్ తీసిన ఒకే ఒక్కడు సంచలనమే సృష్టించింది. ఒకరోజు ముఖ్యమంత్రి కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. నాయకులు కరప్షన్కు దూరంగా నీతివంతమైన పాలన అందిస్తే దేశం అభివృద్ధి పథాన పయనిస్తుందని అందరికీ అర్థమయ్యేలా తెరకెక్కించి వావ్ అనిపించారు. శంకర్ తమిళంలో అర్జున్తో తెరకెక్కించిన మొదల 1 సినిమాను హిందీలో అనిల్ కపూర్, అమరీష్ పూరితో నాయక్గా తెరకెక్కించిన హిందీలో మంచి సక్సెస్ అందుకున్నాడు దర్శకుడు శంకర్. కొత్త వాళ్లతో ప్రయోగాలు చేయడానికి వెనుకాడలేదు. ఆయన తెరకెక్కించిన బాయ్స్ మూవీ ఆయన తెరకెక్కించిన చిత్రాల్లో డిఫరెంట్ చిత్రంగా మిగిలిపోయింది. శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కించిన అపరిచితుడు సినిమా మనుషుల్లో నిద్రాణంగా దాగిపోయిన అపరిచితుడిని తట్టి లేపింది.
ప్రజలు క్రమశిక్షణతో ఉండాలని ఈ సినిమా చెప్పింది. ఒకవేళ క్రమశిక్షణ లేకపోతే వారిని గరుడ పురాణంలో చెప్పినట్లుగా దండించాలని ప్రేక్షకులకు కొత్తగా చెప్పాడు శంకర్. ఈ చిత్రంలో విక్రమ్ తన నటనతో ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. అపరిచితుల్లో మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్తో బాధపడే హీరోని సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఆవిష్కరించి సక్సెస్ సాధించాడు. సూపర్ స్టార్ రజనీకాంత్తో తెరకెక్కించిన శివాజీ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. అవినీతి నిర్మూలన, పేరుకుపోయిన బ్లాక్ మనీ బయటకు తీయడం వంటి సబ్జెక్ట్తో తెరకెక్కించి మంచి హిట్ అందుకున్నారు. ఇండియన్ ఫిల్మ్ మేకర్లు ఎవరు అడుగుపెట్టని స్టాన్ విన్స్టన్ యానిమేషన్ స్టూడియోలో శంకర్ తన రోబోకు మెరుగులెద్దారు. టెర్మినేటర్, జురాసిక్ పార్క్, అవతార్ లాంటి భారీ హాలీవుడ్ చిత్రాల యానిమేషన్ వర్క్స్ ఈ స్టూడియోలోనే జరిగాయి. స్టాన్ విన్స్టన్లో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ చిత్రంగా శంకర్ రోబో రికార్డ్ క్రియేట్ చేసింది. రజనీకాంత్, ఐశ్వర్యరాయ్ విలన్ రోబో రజనీలు పాల్గొన్న భారీ క్లైమాక్స్ ఫైట్ చిత్రీకరణ అక్కడే జరిగింది. హీరో రజనీకాంత్తో పోరాడడానికి 100 రోబోలు వరుసగా వస్తాయి. వీటిని యానిమేట్రిక్ టెక్నాలజీతో ఈ స్టూడియోలోనే రూపొందించారు. ఇలా తన చిత్రాలకు హాలీవుడ్ రేంజ్ ట్రీట్మెంట్ ఇచ్చిన డైరెక్టర్గా శంకర్ పేరు సాధించారు. శంకర్ మొదటిసారి హిందీలో హిట్ అయిన ఓ సినిమాను తమిళంలో రీమేక్ చేశారు. ఈ సినిమానే స్నేహితుడు. విజయ్, జీవా, శ్రీరామ్ హీరోలుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచింది. అపరిచితుడు తర్వాత విక్రమ్తో తెరకెక్కించిన ఐ సినిమాపై అంచనాలు పెరిగినా ఈ చిత్రం శంకర్ దర్శకత్వ ప్రతిభపై అనుమానాలు కలిగేలా చేసింది. అక్షయ్ కుమార్, రజనీకాంత్తో 400 కోట్ల రూపాయలతో తెరకెక్కిన 2.0 సినిమాలోని గ్రాఫిక్స్కు మంచి పేరు వచ్చినా ఈ సినిమా మాత్రం ఓ మోస్తారుగా నడిచి డైరెక్టర్గా శంకర్ ఉనికి ప్రశ్నార్థకంగా నిలిచేలా చేసింది. ఆ తర్వాత శంకర్, కమల్ హాసన్, సిద్ధార్థలతో భారతీయుడు మూవీకి సీక్వెల్గా భారతీయుడు 2 మూవీని తీశారు. కానీ ఎందుకో తెలియదు, ప్రజలకు కనెక్ట్ కాలేదు. ఇన్నేళ్ల తర్వాత టాలీవుడ్లోకి డైరెక్ట్గా తెలుగు సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. అది కూడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో సినిమా తీశాడు. అయితే శంకర్ సినిమాలంటే రెహమాన్ మ్యూజిక్ కంపల్సరీ. తొలి చిత్రం జెంటిల్మ్యాన్ నుంచి 2.0 వరకు ఆయన సినిమాలకు రెహమానే సంగీతం అందించారు. మధ్యలో అపరిచితుడు, స్నేహితుడు సినిమాలకు తప్పించి శంకర్ సినిమాలన్నింటికీ ఆస్కార్ విజేత రెహమాన్ మ్యూజిక్ అందించారు. గేమ్ చేంజర్ సినిమాకు మాత్రం తమన్ సంగీతం అందించారు. ఈయన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన బాయ్స్లో నటించారు. అంతేకాదు ఏఆర్ రెహమాన్ దగ్గర పలు సినిమాలకు తమన్ అసిస్టెంట్గా పనిచేశారు. ఈ రకంగా శంకర్కు తమన్కు మంచి అనుబంధమే ఉంది. దర్శకుడుగానే కాకుండా నిర్మాతగాను రాణించాడు శంకర్. అభిరుచి గల నిర్మాతగా కొన్ని ఉత్తమ చిత్రాలు నిర్మించి విజయాలు అందుకున్నారు. తన దగ్గర పనిచేసే అసిస్టెంట్స్కు డైరెక్ట్గా ఛాన్సులు ఇచ్చి వారిని తీర్చిదిద్దే క్రెడిట్ శంకర్కే దక్కుతుంది. సౌత్ ఇండియాలో ఇలాంటి కొత్త ట్రెండ్కు తెరతీసిన దర్శకుడు శంకర్. 32 ఏళ్ల కెరీర్లో శంకర్ తమిళంలో 12 సినిమాలు, హిందీలో 1 సినిమాకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు హిందీలో రణ్వీర్ సింగ్తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. సోషల్ ఎలిమెంట్స్ మీద సినిమాలు తీసిన దర్శకుడు ఆర్ట్ సినిమా డైరెక్టర్గా ముద్రపడతారు. అవి స్లో మూవీస్గా పేరు సాధిస్తాయి. కానీ శంకర్ కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. తనదైన ఇమాజినేషన్తో సోషల్ థీమ్కు కమర్షియల్ ఎలిమెంట్స్ జత చేసి సక్సెస్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్గా దూసుకెళ్తున్నారు.